గిద్యోనికి భయం స్టార్ట్ అయింది. మిడతల దండులాగా నా దండుని గెలవటానికి 32,000 ఏం సరిపోతారని నేను అనుకుంటుంటే, దేవా అందులో 22,000 మంది పోతే 10,000 మంది మిగిలి మేము ఏమి యుద్ధం చేసి గెలుస్తామని గజగజ వణుకుతున్న గిద్యోన్తో మరలా ఇంకో డైలాగ్, మరలా ఇంకో మాట వచ్చింది దేవుడి దగ్గర నుండి. గిద్యోను ఈ 10,000 మంది కూడా నాకు వద్దయ్యా అన్నాడంట. ప్రభు ఇదేం ప్రభు, ఈ 10,000 మందితోనే అసలు ఎలా గెలుస్తామని నేనుగా కంగారు పడుతుంటే, వీళ్ళు కూడా వద్దు నాకు, మీరు గెలిచిన తర్వాత మేము 10,000 మంది వెళ్ళి గెలిచామంటారు, ఆ 10,000 మంది గారు వద్దు, వీళ్ళకు ఒక టెస్ట్ పెట్టు. నిజంగానే ఆ ఒక పరీక్ష పెట్టాక ఆ 10,000 మందిలో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అంటారు? 300 మంది మిగిలారంట. గిద్యోను పరిస్థితి చూడాలి కదా, ఆయన ఫేస్ అంతా తెల్లబారిపోయి ఉంటుంది. మిడతల దండు లాంటి ఇలాంటి జనాంగం ముందు, ఇలాంటి శత్రువుల ముందు 300 మంది మేము వెళ్ళి ఏం గెలుస్తాం? కానీ అక్కడ యుద్ధం చేసేది 300 మంది కాదు, కానీ సర్వశక్తుడైన దేవుడు వారి తరపున యుద్ధం చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఇక కంప్లీట్గా నమ్మకం పోయింది గిద్యోనికి. ఓకే, సైలెంట్గా వెళ్తాను, నువ్వు ఏం చేయాలనుకుని చేయ. కంప్లీట్ హోప్లెస్గా అంటే ఆయన పైన కంప్లీట్ తీసేసి ఏం చేశాడు? ఇప్పుడు దేవుని పైన ఆధారపడుతున్నా. 300 ఎట్లాగో గెలవరని నాకు తెలుసు, గెలిపిస్తే నువ్వే గెలిపించావు, ఇక నువ్వు చూసుకో ఏమనుంటే అని అన్నీ మొక్కిన తర్వాత, అన్నీ చేసిన తర్వాతకి వస్తాం కదా దేవుని దగ్గరికి. మనం చేయాల్సినవన్నీ చేస్తాం. ఏది వర్కౌట్ కాకపోతే, ఏ దిక్కు లేనోడికి దేవుడే దిక్కు, ఏ దిక్కు లేనోడికి మరి భలే చెప్తున్నారండి మీరు. మనం అలా చేస్తూ ఉంటాం కొన్నిసార్లు, దేవుని పైన ఆధారపడం. కానీ దేవుని పైన ఆధారపడితే మనం ఏమైనా సొంతంగా చేసుకొని గెలుచుకొని తెచ్చుకుంటామే, దానికంటే రెట్టింపు దీవెన దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్. అంతకంటే ఎక్కువగా దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు.